ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది రామ్ ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే హర్ష సాయే. చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే హర్ష సాయే. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మా దగ్గరికి అందరికి మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. 50 లక్షలు 25 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? ఎవరు ఆడతారు? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సామాన్యులు అయితే ఆడరండి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. మీరు నిజమా అబద్ధం అన్నది చెప్పగలరా? అవి ఆ మనిషి ఎవరో తీసుకొని వచ్చి ఆ స్టేట్మెంట్లు చూపించమనండి. అది మీరు చేయడం కరెక్టేనా? నేను నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి. మేము చాలా బాధ్యతగా చేస్తాం. వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఓకే నో యూస్. వాడు విండండి. ఈ 10 మంది చేయడం వల్ల ఆడే వాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్ గా ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకొక ఆరోపణ అంటే ₹1 ఖర్చు పెట్టి ₹10 సంపాదిస్తున్నారు అని. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్? ఇది వ్యాపారం. మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం. ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. ఎంతకి తెగించారా? అంటే ఇది ఒక పక్క ప్లాన్ అన్నట్టు హర్ష సాయిని డ్యామేజ్ చేయడానికి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమేసి ఉంటావు. అమ్మాయితో కూడా కొన్ని రిలేషన్స్, సీక్రెట్ రిలేషన్స్ ఉన్నాయంటారు.